మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొంతకాలంగా వర్గపోరుతో సతమతమైపోతున్న హస్తం పార్టీలో ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. ఉప్పు నిప్పులా ఉన్న ఇద్దరు కీలక నేతలు ఇప్పుడు చేతులు కలిపారు. విభేదాల్ని పక్కన పెట్టి మున్సిపల్ పీఠాలని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? కాటా శ్రీను, నీలం మధు. వీళ్ళిద్దరూ పటాన్చెరు కాంగ్రెస్ లీడర్లు. పేరుకు ఒకే పార్టీ అయినా రాజకీయంగా ప్రత్యర్థులే అన్నట్లుగా వీళ్ళిద్దరి మధ్య వర్గపోరు సాగేది. ఈ రెండు వర్గాలు బహిరంగంగానే గొడవలు, ఘర్షణలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటున్నారు ఈ ఇద్దరు. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీ సయోధ్య కుదర్చడంతో ఇద్దరూ చేతిలో చెయ్యేసి నడుస్తున్నారు. తమ పరిధిలోని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నీలం మధు, పటాన్చెరు పార్టీ ఇన్ఛార్జిగా కాటా శ్రీనివాస్ గౌడ్ కొనసాగుతున్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల, గడ్డపోతారం, జిన్నారం అనే 5 మున్సిపాలిటీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 5 మున్సిపాలిటీల్లోనూ తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలే. మౌలిక వసతుల కల్పన విషయంలో వచ్చే రోజుల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ 5 గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని స్పీడప్ చేశారు ఇద్దరు నేతలు. అభ్యర్థుల ఖరారు మొదలు ప్రచార బాధ్యతలు, ఓటర్లను ఆకట్టుకోవడం, అభ్యర్థుల్ని గెలిపించుకోవడం వరకు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. పార్టీలో చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే 5 మున్సిపాలిటీల పరిధిలో ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తల్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పాత, కొత్త నేతలు సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక చొరవ చూపుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న పోరుకి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడటం కాంగ్రెస్ క్యాడర్కి సైతం షాకింగ్గా ఉందట. అయితే ఈ ఇద్దరు నేతలు కలవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అని లోకల్గా టాక్. పటాన్చెరులో 3వ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం ఆ తర్వాత కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేస్తున్నారు. కానీ కొన్ని నెలలుగా ఆయన మళ్లీ యూటర్న్ తీసుకుని బీఆర్ఎస్కి సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలంటూ బహిరంగంగా పిలుపునిచ్చారు. లేటెస్ట్గా ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కూడా కేసీఆర్ని కలిశారు. బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని కేసీఆర్కి మాటిచ్చారు. ఈ పరిస్థితుల్లో కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధులు తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీలో ఎదుగుదలకు ఇది మంచి అవకాశంగా అటు కాటా శ్రీనివాస్ గౌడ్, ఇటు నీలం మధు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ని గెలిపిస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామంటూ ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ఇద్దరి కలయిక ఓటర్లను ఎంత మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.